దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియులారా, ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల మన్నాలో మా అమ్మను గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ రోజున నా తల్లి గురించి మాట్లాడాలనుకున్నానంటే, ఈరోజు మా అమ్మగారు ప్రభువునందు నిద్రించిన రోజు. అక్టోబర్ 16 మా అమ్మ ప్రభువులో నిద్రించిన రోజు. ఈ సంవత్సరం 2015వ సంవత్సరం అక్టోబర్ 16న అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళారు. సరిగ్గా ఇప్పటికీ 10 సంవత్సరాలైంది. ప్రిబిడ్డ, మా అమ్మ పేరు లక్ష్మీబాయమ్మ, మా నాన్నగారి పేరు శివయ్య. అమ్మని నాన్ని ప్రేమించినటువంటి దేవుడు 9 మంది సంతానాన్ని ఇచ్చాడు. నేను 9వ వాడిగా జన్మించాను. వాస్తవంగా 8 మంది బిడ్డలు పుట్టారు. 8 మంది పిల్లలు పుట్టాక 8 సంవత్సరాలు అమ్మకి కాన్పు లేదు. 9వ సంవత్సరం 9వ వాడిగా నేను కడుపున పడ్డాను. అప్పటికే ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి భోజనం కానీ వసతి కానీ పెద్దగా లేనందువలన, నాన్న కాస్త త్రాగుడికి అలవాటు పడినందువల్ల ఆర్థికంగా మేము చాలా పేదవాళ్ళం అవటాన్ని బట్టి ఇంట్లో ఉన్నటువంటి 8 మంది పిల్లలకే కష్టమవుతున్నటువంటి పరిస్థితిలో 9వ వాడిగా నేను కడుపున పడితే అమ్మ చాలా కంగారు పడింది. నన్ను వద్దనుకుంది. కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. అబార్షన్ దాకా వెళ్ళింది. బొప్పాస్కాయ తింది. స్పిరిట్ అని, పేగులు కూడా కాలిపోతాయని, పిండం కాలిపోయిద్దని ఎవరో చెబితే స్పిరిట్ అనేటటువంటి ఒక లిక్విడ్ పదార్థాన్ని తీసుకుందట. ఈ కుటుంబంలో ఉన్న ఈ బాధలు, ఈ సమస్యలను చూసి ఈ పిండం నాకొద్దు, ఈ బిడ్డ నాకొద్దు అంటూ ఎలికల ముందు కూడా తిన్నటువంటి సంఘటన మా అమ్మ చెప్తూ ఉండేది. నేను ఎలికల ముందు కూడా తిన్నాను చచ్చిపోవాలని, కానీ ఇన్ని మరణకరమైనటువంటివి నేను తీసుకున్నా కూడా మరి నువ్వు ఎలా బ్రతికావో నాకే అర్థం కాలేదురా అనేది. నాకు అర్థమైంది, దేవుని ఏర్పాటు ప్రణాళిక ఇలా ఉండి నన్ను దేవుడు సజీవంగా కాపాడాడు. మొత్తానికి మా అమ్మ 9వ బిడ్డగా నాకు జన్మనిచ్చింది. ప్రియులారా, అందరికంటే నేను ఆఖరిన పుట్టాను కదా, లాస్ట్ని పుట్టాను. మధ్యలో 8 సంవత్సరాల గ్యాప్ కూడా ఉండటాన్ని బట్టి బాగా లేటుగా ఆఖరిన నేను జన్మించడాన్ని బట్టి అమ్మ చాలా ప్రేమగా చూసింది. ఇంట్లో అందరూ ప్రేమించారు. ఇక తల్లికి చిన్న కొడుకు అంటే చాలా ప్రేమ ఉంటుంది. అది కాకుండా 9వ సంతానంగా బాగా లేటుగా పుట్టినందువల్ల అప్పటికే మిగతా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోవటాన్ని బట్టి ఇక చిన్న పిల్లవాడిగా నన్ను చాలా ప్రేమగా చూసింది. ప్రియులారా, చిన్నతనంలో నేను ఆటకాయతనంగా సరిగా పని చేసి చేయక అల్లరి చిల్లరిగా ఉన్నటువంటి సమయంలో కూడా అమ్మ నన్ను ఎంతో ప్రేమించటం, నాకెప్పుడూ కూడా ఇబ్బంది కలగ చేయకపోవటం, మా అమ్మ నన్ను ఒక్కసారి కూడా కొట్టిన జ్ఞాపకం నాకు లేదు. కడుపులో పెట్టుకొని పెంచింది. ఉన్న దాంట్లో చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం నాకు పెట్టేది. మేము చాలా పేదవాళ్ళం అవటాన్ని బట్టి ఒక దుప్పటి కూడా లేనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. దుప్పటి కప్పుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. అమ్మ పవిటి చెంగే నాకు దుప్పటిగా మారి ఎన్నో సంవత్సరాలు అమ్మ పొట్టలోనే అలాగ పడుకునేవాడిని. మా అమ్మ నా తల మీద చేయి పెట్టి ఇలాగ పేలు చూస్తున్నట్లు ఇలా 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 అనటం అలవాటు అమ్మకి. నైట్ పూట నాకు కూడా అది చాలా హాయిగా ఉండేది. తల ఇలా కదిలిస్తూ ఉండేది. ఏదైనా పేను చేతికి తగిలితే తీసేదనమాట. నాకు కూడా చాలా హాయిగా ఉండేది. అలాగే అమ్మ పొట్టలో నిద్రపోతూ ఉండేవాడిని కింద పడుకొని, ఆ చాప మీద పట్ట మీద. ప్రియులారా, ఎంతో ప్రేమగా నా తల్లి నన్ను చూసుకుంది. ఉన్న దాంట్లోనే నన్ను భలే ప్రేమించింది. అమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. చాలా పెద్ద వయస్సు వచ్చింది అమ్మకి, మంచి వయసు. దాదాపు 80 నుంచి 85 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి. ముందుగానే రక్షింపబడింది, చాలా సంవత్సరాలైంది ప్రభువులో రక్షణ పొంది.
మేమందరం హోసన్న మినిస్ట్రీలో రక్షింపబడినటువంటి కుటుంబం. అన్నయ్యోళ్ళకి వాళ్ళకి రక్షణ లేకపోయినప్పటికీ, అయితే ఒక అన్నయ్య కుటుంబం రక్షింపబడ్డారు. మిగతా వారికి అంతగా రక్షణ లేకపోయినా అమ్మ మాత్రం ప్రభువులో రక్షింపబడింది. చక్కగా హోసన్న మందిరానికి వెళ్ళేది, బాప్తిసం తీసుకుంది, రక్షింపబడింది. ప్రభు సన్నిధిలో చాలా నమ్మకంగా ఎదిగింది. ప్రియులారా, చివరి వరకు కూడా అమ్మ నమ్మకంగా ప్రభువులో ఉంది. చివరి వరకు నమ్మకంగా ప్రభువులో ఉంది. చక్కగా ప్రార్థన చేసుకోవటం, ఆరాధన చేసుకోవటం, ఆమెకి ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు మోకరించి దేవునితో మాట్లాడుకోవటం, మొరపెట్టుకోవటం, ప్రార్థన చేసుకోవటం, చక్కగా చివరి వరకు ప్రభువులో కొనసాగింది. చివరి సమయంలో కూడా అమ్మని నేను చాలా బాగా చూసుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరే ఎక్కువగా ఉంది. నేను కానీ, పాస్టర్ గారు కానీ, పిల్లలు కానీ చాలా బాగా చూసుకున్నాం. ఒక సమయం వచ్చింది, ప్రభువు పిలిచారు. తాడికొండలోనే, మాది గుంటూరు జిల్లా తాడికొండ, నేను పుట్టి పెరిగిన ఊరు. తాడికొండలోనే అమ్మ నాన్న వారు కష్టపడి కట్టుకున్నటువంటి చాలా ఇష్టమైనటువంటి ఆ ఇంటిలో ఆ చివరి రోజులు గడుపుతూ అమ్మ ప్రభు పిలుపుని అందుకొని 2015 అక్టోబర్ 16వ తారీఖున, అంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రభు సన్నిధికి అమ్మ వెళ్ళారు. కనుక అమ్మను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా తల్లిని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. నేనెంతో ప్రేమ కలిగినటువంటి తల్లిని పొందగలిగాను. చాలా ప్రేమ కలిగింది మా అమ్మ. మా నాన్నగారు అయితే కొంచెం చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటికి నా వయసు ఏదన్నా 13-14 ఉంటే ఏమో సుమారుగా. నన్ను చాలా ప్రేమతో, ఒక్క దెబ్బ కొట్టకుండా, సరిగా నేను పని చేసి చేయక విసిగించినప్పటికీ కూడా, బిడ్డ మీద తల్లికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది కదండి. ఏదైనా చెప్పి గద్దించేదే కానీ కొట్టేది కాదు, శిక్షించేది కాదు, ఏదో భయంకరంగా ట్రీట్ చేయటం అలాంటిది ఏమీ లేదు. చాలా ప్రేమ కలిగింది. ఈరోజు నేను ఇంత దీవెనకరంగా ఉండటానికి అమ్మ చేసిన ప్రార్థన కూడా ఒక కారణమని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆమెకు తెలిసినంతలో నా బిడ్డను దీవించయ్యా, చల్లగా చూడు, వాడుకో అని ప్రభుతో మొరపెడుతూ ఉండేది. ఏది ఏమైనా ఈ సమయంలో అమ్మను బట్టి నేను చాలా సంతోషిస్తూ, అమ్మ ప్రభుతో ఉండటాన్ని బట్టి చాలా సంతోషిస్తూ, రక్షణ పొందిన ఆ వాతావరణాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, ఒక రోజున అమ్మని నేను కలుసుకుంటాను కదా అన్నటువంటి ఆనందాన్ని నా గుండెల్లో పెట్టుకొని ఎంతో సంతోషంగా అమ్మను గురించి ఈ 4 మాటలు మీతో చెప్పాలి అనుకున్నాను. నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి, లేకపోతే ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా రక్షింపబడిన వారిగా, ప్రార్థించేవారిగా, నమ్మకంగా మందిరానికి వెళ్ళేవారిగా, నా తల్లిలాగా ప్రేమ కలిగినటువంటి తల్లిగా మీరు ఉండగలిగితే మీ బిడ్డలకి ఎంత క్షేమం, ఎంత దీవెన. ఈ సమయంలో ఒక్క రిఫరెన్స్ ఇలా చదువుతాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది: నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ప్రియులారా, ఈరోజున అమ్మను గుర్తు చేసుకోవటం ఎంతో ఆశీర్వాదం నాకు. రోమాపత్రిక 5:9 మనం చదివినప్పుడు మనందరం పాపులం, కానీ యేసయ్య రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని మనం చదువుతాం. నిజంగా అమ్మ రక్షింపబడి క్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. అలాంటి నీతిమంతురాల్ని ఈ రోజున గుర్తు చేసుకోవటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభువులోనికి వచ్చి రక్షింపబడి నీతిగా జీవిస్తూ, నీతిమంతురాలుగా, నీతిమంతులుగా మారి మీ కుటుంబానికి మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనసుతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. ఈ చక్కని మాటలు ఈ రీతిగా తెలియచేయటానికి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమగును అన్నటువంటి మాటను బట్టి నాయన, నిజానికి మేమందరం నీతిమంతులం కాదు, కానీ మీ రక్తాన్ని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేసేవయ్యా. ఈ సమయంలో 10 సంవత్సరాల క్రితం మీ సన్నిధికి పిలుచుకున్న నా తల్లిని గురించి, తల్లిని జ్ఞాపకం చేసుకొని అమ్మలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను
ఆ పద్ధతులను, ఆ ప్రేమను గుర్తు చేసుకోవటానికి, మీ బిడ్డలకు తెలియచేయటానికి ప్రభువా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదంగా మార్చమని, అనేకులు ప్రార్థించి రక్షింపబడి కుటుంబ క్షేమం కొరకు మొరపెట్టే తల్లుల్లాగా దీవించమని, తండ్రుల్లాగా దీవించమని, ప్రతి కుటుంబానికి మేలు చేయమని వేడుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.